నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్టయితే మనం ప్రధానంగా బీహార్ చూడొచ్చు. హై కమాండ్ తప్పిన కాంగ్రెస్, ఏదైతే కమాండ్ తప్పిన కాంగ్రెస్ అంటూ కూడా క్లియర్ కట్కి ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే నిన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిన్న కేసీఆర్తో భేటీ అయ్యారు, కేసీఆర్ని కలిసి మాట్లాడారు. పట్టుకోల్పోయిన ఏఐసీసీ రేవంత్ చెప్పినట్టు తలూపే పీసీసీ అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసినటువంటి సందర్భంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్కి ఇంకా డీటెయిల్స్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. మీతో కలిసి పని చేయమని దేవుడే పంపించినట్టు కూడా జీవన్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం, దానికి సంబంధించి చూడొచ్చు. అన్న, నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం అంటూ కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్తో చెప్పిన సందర్భం సంబంధించి వార్త చూడొచ్చు క్లియర్ కట్గా మనం. ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడున్నదంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం, ఆ పార్టీ ఉనికి కోల్పోవడానికి కారకులేవరంటూ కూడా అంతర్మదనం మొదలైంది. హామీలు అమలు చేయాలనే ముఖ్యమంత్రిపై అధిష్టానం ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ఇప్పుడు పల్లె పల్లెన మారుమోగుతుందంటూ కూడా జీవన్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం. 2 ఏళ్లకే ప్రజలు మార్పును కోరుతున్నారు, అధికారం కోసం కాదు, ప్రజల పక్షాన పోరాడటానికే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నా అంటూ కూడా మీడియాతో సీనియర్ నేత జీవన్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా వార్తలు చూడొచ్చు మనం. ఏదైతే ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కూడా భేటీ అయిన సందర్భం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. అలాగే ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో పార్టీపై ఏఐసీసీ పట్టుకోల్పోయిందని సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు అమలు చేయాల్సినటువంటి టీపీసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు పనిచేస్తున్నారని కూడా ఆయన విమర్శించినటువంటి సందర్భం. అలాగే జగిత్యాలలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ వేదికపైనే బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి వస్తారంటూ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పినటువంటి సందర్భం సంబంధించి వార్త చూడొచ్చు క్లియర్ కట్గా. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్లయితే మమతను ఓడించేందుకు 1000 కోట్లతో కుట్ర పన్నుతున్నారంటూ కూడా మరొక వార్త చూడవచ్చు. టీఎంసీ బహిష్కృత నాయకుడు నోట బీజేపీ పథక రచన జరుగుతుందంటూ కూడా ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. డీల్ అడ్వాన్స్గా 200 కోట్లు ఇచ్చినట్టు వెల్లడి. పీఎంఓ రంగంలోకి దిగిందన్న హుమాయూన్ కబీర్ సంబంధించి వార్త చూస్తున్నాం మనం. స్టింగ్ ఆపరేషన్ వీడియోలో సంచలన విషయాలు వెల్లడయ్యాయంటూ కూడా వార్త చూడొచ్చు. ఈడీతో దర్యాప్తు జరపాలని కూడా తృణమూల్ డిమాండ్ చేస్తోంది. ఖండించిన బీజేపీ, దీదీపై అమిత్ షా కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఏఐ జనరేటెడ్ ఆడియో అంటూ చెప్పుకొచ్చినటువంటి కబీర్, ఆ ఆడియో అంతా ఏఐ జనరేట్ చేసిందంటూ కూడా కబీర్ చెప్తున్నారు. ఆయన పార్టీతో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. పశ్చిమ బెంగాల్లో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ తన మార్క్ రాజకీయాలకు తెరలేపిందా? అంటే తమకు కొరకరాని కొయ్యగా మారిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని గద్దెదించేందుకు కమలం పార్టీ భారీ కుట్రకు పథక రచన చేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. దానికి సంబంధించి వార్త చూడవచ్చు. టీఎంసీని ఓడించడం కోసం ప్రధానమంత్రి కార్యాలయమే పీఎంఓ స్వయంగా రంగంలోకి దిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మమతా పార్టీ ఓటమి కోసం ఏకంగా 1000 కోట్లను ఖర్చు చేయడానికి కూడా బీజేపీ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్త చూడవచ్చు. మరొక వార్త చూసుకున్నట్టయితే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు జరుగుతోంది అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. దళిత గిరిజనులకు సర్కారు మరో ధోకా చేసేందుకు కుట్ర పన్నుతోంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. 34,000 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. కార్పొరేట్ విద్యకు దూరం కానున్న పేదలు ఉన్న పెండింగ్ బకాయిలే 218 కోట్లు, ₹1 విడుదల చేయని ప్రభుత్వం. పథకం నుంచి వైదొలిగేందుకు 238 స్కూళ్లు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కలెక్టరేట్లకు యాజమాన్యాల నోటీసులు కూడా వెళ్ళాయి. రద్దు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారని కూడా వెల్లడవుతున్నట్టు అంటే అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మిగతా వార్తలు చూసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఏదైతే కంచెలు ఛేదించి బౌన్సర్లను ఉరికించి నాదరుగులు రణరంగంగా మారింది. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. ప్రైవేటు కంపెనీల గేట్లు బద్దలు కొట్టినటువంటి రైతులు, ఏదైతే ఇక్కడ ఫోటో వార్త క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఇక్కడ ఏం జరిగిందనేది చూద్దాం. అధికారం అండతో ఆక్రమణలకు దిగినటువంటి అక్రమార్కులపై రైతులు తిరగబడ్డారు. నాదరుగుల్లో 373 ఎకరాల ప్రభుత్వ భూమిలో కంచెలు పాతినటువంటి కబ్జా పర్వంపై ఆగ్రహ జ్వాలలు రగిలాయి.
మొర్రో అని మొత్తుకున్నా కూడా చేష్టలుడిగి చూస్తున్నటువంటి సర్కారుపై నిప్పులు చెరిగారు రైతులు. తమ పొలాలకు వెళ్లనీయకుండా వేసినటువంటి ప్రహారిని కూల్చివేశారు. బౌన్సర్లను తరిమి కొట్టారు. అడ్డుకోబోయినటువంటి పోలీసులను కూడా నిలదీశారు. రాజకీయం చేయబోయినటువంటి కాంగ్రెస్ నేతలను కూడా ఉరికించారు. దానికి సంబంధించిన ఫోటో వార్త క్లియర్గా చూడొచ్చు. తమ భూముల్లోకి ప్రైవేటు సేన ఎందుకు వచ్చిందంటూ కూడా రైతులు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా వారు నిలదీస్తున్నారు. రైతుల ఆవేశాన్ని తట్టుకోలేక పరుగులు పెట్టినటువంటి సెక్యూరిటీ, కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పిన పోలీసులపై కూడా మండిపడ్డారు. అలాగే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతి ఎవరిచ్చారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగం ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం సంబంధించి వార్త చూడొచ్చు. ఉదయమే ఆ భూముల దగ్గరకు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్పై కూడా ఆరోపణలకు ఎత్తించడంతో అడ్డుకున్న రైతులు బాధితులకు జవాబు చెప్పలేక వెనుదిరిగినటువంటి అధికార పార్టీ నేతలు. సర్కారు మౌనం ఎందుకుందంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. అవి సర్కారు భూములేనని కోర్టులు అధికారులు చెబుతున్నా పట్టించుకోరంటూ కూడా అక్కడ రైతాంగం కావచ్చు, మిగతా నాయకులు కూడా అడుగుతున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ రైతులకు అండగా నిలిచి అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు ఇక్కడ వార్త. పేదలు గజం ఆక్రమించుకున్న కూల్చే హైడ్రా ఎందుకు స్పందించదంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు సబిత, అలాగే కిషన్ రెడ్డి, కేపీ వివేకానంద, వాణిదేవి, దాసోజు శ్రవణ్ చెప్పినట్టు అడుగుతున్నటువంటి సందర్భం. నాదర్గులు భూముల పరిరక్షణపై రంగారెడ్డి అదనపు కలెక్టర్కు కూడా వినతి పత్రం అందజేశారు. దానికి సంబంధించి ఫోటో వార్త క్లియర్ కట్గా చూడొచ్చు. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. 5th పేజీలో ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. రైట్, రైట్ ఏదైతే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెల్ ఫోన్ టెండర్లలో 30 కోట్ల కుంభకోణం జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్ ఆరోపిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఇలా క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. 24 కోట్ల ఫోన్లకు 54 కోట్ల టెండర్లు జరిగింది. కొంటామని చెప్పింది 5G ఫోన్లు, కట్టబెట్టింది మాత్రం 4G ఫోన్లు అంటూ కూడా క్లియర్గా చూడొచ్చు. 6,000 ఫోన్లకు 14,499 రూపాయల చెల్లింపు జరిగింది. సీతక్క శాఖలో స్కామ్పై నిలదీస్తున్నామనే క్రిషాంక్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే గురుకుల టెండర్లో 2,000 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి ఆ స్కామ్కి సంబంధించి డీటెయిల్స్తో సహా బహిర్గతం చేశారు. దానికి సంబంధించి ఇక్కడ ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తుందా కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఆయన అడుగుతున్నారు. స్థానిక చిన్న కాంట్రాక్టర్ల కడుపులు కొట్టి బడా సంస్థలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు, ఢిల్లీకి మూటల కోసమే జీవో 17 తీసుకొచ్చారు. కేసీఆర్ హయాంలో విద్యా, మైక్రో ఇండస్ట్రీస్ రంగంలో న్యాయం జరిగింది అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్పీ చెప్తున్నటువంటి సందర్భం సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. అలాగే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి అంశం సంబంధించి కూడా క్లియర్ కట్గా చూడొచ్చు.